బాగుందయ్యా, చాలా బాగుంది. ఇలాగే నువ్వేం చేసినా ముందు కాన్సన్ట్రేట్ చేయి. నీ చేతిలో ఉన్న పాట ముందు అద్భుతమో లేదో, బాగుందో లేదో నువ్వు ఫీల్ అవ్వాలి. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, ఏమవుతుందో అని ఆలోచించినంతకాలం నువ్వు గెలవలేవు. నువ్వే కాదు, ఎవ్వరూ గెలవలేరు. సో ముందు బాగా కాన్సన్ట్రేట్ చేయి, ప్రాక్టీస్ చేయి. నీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా నాకు కాల్ చేయి. థ్యాంక్ యూ సార్. మా అభిమాని చెప్పింది సార్ మీ గురించి. రాగానే వాళ్ళ రికమెండేషన్ లెటర్స్ చూసి తప్పుగా అనుకున్నాను, కానీ తను చెప్పింది కరెక్ట్. మీరు గ్రేట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా ఇన్స్పైర్ చేశారు. వస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అమ్మా పల్లవి, ఏంటమ్మా ఇది? భార్య భర్తని ముందుండి నడిపించాలి గాని నువ్వేంటి ఆయన వెనకాల ఉన్నావు? నేను తోడుగా ఉండడమే ఆయనకిష్టం లేదండి. ముందుంటానంటే ఒప్పుకుంటారా? నాకైనా గెలవడం ముఖ్యం. జీవితంలో ఆయన పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వడం ముఖ్యం. ఆయన ఆనందం ముఖ్యం. చూడమ్మా, నీకోసమే అతన్ని కలవడానికి ఒప్పుకున్నాను. నీకోసమే అతన్ని ఇన్స్పైర్ చేస్తూ మాట్లాడాను. అతనికి నీ మీద అయిష్టంతో పాటు మంచి టాలెంట్ కూడా ఉంది. ఒక్కసారి అది సర్దుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. అటు సంగీతంలోనూ, ఇటు నీ విషయంలో కూడా. ముందు తన వెనకుండి నువ్వు నడిపించు. ముందుండి నేను చేయాల్సింది నేను చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళొస్తాను సార్. మంచిదమ్మా. ఇదేంట్రా షాప్ దగ్గర ఇంతమంది జనాలు ఉన్నారు? నీకోసమే మేనేజర్ గారు వెయిట్ చేస్తున్నారు. అది సరే రా, ఈ జనాలేంట్రా? ఏంటంటే ఏం చెప్తాం, స్పైసీ పిజ్జా ఒకటి పెట్టావు కదా, తిన్న వాళ్ళందరూ కొట్టడానికి వచ్చారా ఏంటి? నన్నెందుకు అడుగుతావు? మేనేజర్ గారు చెప్తారు వెళ్ళు. వామ్మో, నేనేదో స్పెషల్ అని తయారు చేసి పేరు తెచ్చుకుందాం అనుకుంటే ఉన్న ఉద్యోగం ఊడిపోయేలా ఉంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా చంటి, ఎంత పని చేసావు నువ్వు? ఎప్పుడనగా ఫోన్ చేశాను, ఇప్పుడా రావడం? చూసావా జనాలు? అంటే ఇలా జరుగుతుంది అనుకోలేదు సార్. మేం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. జనాల ఆవేశం చూస్తుంటే మన షాప్ని అడ్రస్ లేకుండా చేసేలా ఉన్నారు. షాప్ పీకి పందిరి చేసేలా ఉన్నారు. సారీ సార్, నేనే ఇప్పుడు వాళ్ళందరికీ సారీ చెప్తాను. వాళ్ళకి పిజ్జా కావాలంటే సారీ చెప్తానంటావేంటయ్యా? పిజ్జా ఏంటి సార్? ఇంకా ఎంతసేపు అండి? ఏమండి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా, ఇప్పటికీ రాలేదు. మేము వచ్చినా ఇంకా లేట్ అయింది సార్. ఒక్క నిమిషం ఆగండి అయ్యా, ఒక 1 అవర్ ఆగండి. చూసావుగా, నాకేం అర్థం కావట్లేదు సార్. ఇంకా అర్థం కాకపోవడం ఏంటయ్యా? నువ్వు స్పైసీ పిజ్జాని తయారు చేసి శాంపుల్ పెట్టావా? శాంపుల్ తిన్న వాళ్ళందరూ బల్కుల కింద ఆర్డర్ ఇచ్చారయ్యా. ఆన్లైన్లో డెలివరీ అవ్వట్లేదని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇస్తున్నారు. భయ్యా పిజ్జా కావాలి. స్టాక్ లేదు సార్, 2 నిమిషాలు కూర్చోండి. ఓకే. ఇది పరిస్థితి. ఈ న్యూస్ మేడం వరకు వెళ్ళింది. నేను రావాల్సిన అవసరం లేదు, ముందు దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పారు. కొంచెం త్వరగా వెళ్ళరా బాబు, ఆ ఫార్ములా మాకెవరికీ తెలియదు కదా. అంటే నేను తయారు చేసిన పిజ్జా సూపర్ సక్సెస్ రా నాయనా. నువ్వు వెళ్ళు ముందు కిచెన్లోకి. థ్యాంక్ యూ సార్. బ్రదర్, ఆ పిండి ఎందుకో? ఈసారి కొలతలో మాకు కూడా చెప్పు. నువ్వు రావడానికి లేట్ అయినా మేము ప్రిపేర్ చేయడానికి ఉంటుంది. డెఫినెట్గా. బాబు పిజ్జా రెడీ అవుతోంది. కావాలనుకున్న వాళ్ళు 1 అవర్ వెయిట్ చేయండి. మీకు రేపటి నుంచి ఆన్లైన్లో డెలివరీ ఉంటుంది. ఫ్రెష్గా స్టాక్ ఉంటుంది. చాయిస్ ఈజ్ యువర్స్. సార్, ఆ పిజ్జా కోసం 1 అవర్ ఏంటి సార్? 1 డే అయినా ఇక్కడే వెయిట్ చేస్తాం. త్వరగా చేయమని చెప్పండి సార్.
ఏంటి చంటి ఆనందమా? అవును సార్, నా భార్యకు మాటిచ్చాను, ఏ గోల్ లేని నేను ఖచ్చితంగా నాకంటూ ఒక పేరు సంపాదించుకుంటాను అని. ఇదంతా చూస్తుంటే ఇదే నా గోల్ అనిపిస్తుంది. నాకంటూ సపరేట్ గుర్తింపు తెచ్చుకునే రోజు త్వరలోనే ఉందనిపిస్తుంది సార్. అయ్యో బామ్మగారు, బామ్మగారు, ఏంటి బామ్మగారు కుంటున్నారేంటి? కాలు పట్టేసినట్టుందే. మరి ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు పైకెక్కడం ఎందుకు? ఇలా కూర్చోవచ్చు కదా. రండి, ఉండండి, కాలికి మర్దన చేస్తాను. వద్దులేవే. భలే వారే, మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను? చూసావా, ఏం చూడాలి? నానమ్మ కాలు నొప్పి అంటే మా వదిన చూసావా దగ్గర కూర్చొని ఎలా సేవలు చేస్తుందో? నువ్వు ఈ ఇంటి కొడలువే, ఏ రోజైనా అలా చేసావా? హా, కాళ్ళు పడితేనే ప్రేమునట్ట? కాలు నొక్కితేనో పీక నొక్కితేనో ప్రేమున్నట్టు కాదు, మనిషి మీద అభిమానం ఉండాలి. అసలు అభిమానం అంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు. మా వదినను చూసి నేర్చుకో. హలో, అభిమానం ఎలా ఉండాలో ఆ పల్లవిని చూసి నేర్చుకోవాలా? బామ్మగారు లేవండి, 2 అడుగులు మెల్లగా అలా నడిస్తే సెట్ అయిపోతుంది. లేవండి. అభిమానంతో నడిపిస్తున్నావు కదే, నీ అభిమానం వల్లే ఆ ముసల్దాని కాలు విరిగింది అని నిరూపిస్తా. చూడు.